షర్మిల కానీ అనిల్ కానీ వీళ్ళు మొదట్లో అయ్యో ఫోన్ చేసి అధికారికి అది చేయమని ఇది చేయమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయమంటారు, వీళ్ళు అడుగుతున్నారు అన్నప్పుడు అన్ని శాఖలకి ఫోన్ చేసి వీళ్ళు అడిగితే ఏ పని చెయ్యొద్దు అన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు. అది ఒకటి మొట్టమొదటి ఇష్యూ వాళ్ళకి క్లాష్ రావడానికి. ఆ తర్వాతన నేను ఇక్కడ పోటీ కాదు తెలంగాణలో చేస్తానన్నప్పుడు ఆమె అడిగేది ఏంటంటే జగన్ సంపాదించుకున్నది సొంతమేం కాదు కదా, అంతకుముందు నాన్న పెట్టుబడే కదా, ఆ మొత్తం 50-50 పంచమంటది. కానీ ఒక మినిమం వరకే సెట్ చేసేసి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చివరికి ఒక కుటుంబ సభ్యురాలుగా వచ్చేటటువంటి పిలుపు, ఇంటి గృహప్రవేశం అట్లాంటి వాటికి చెల్లెలే కదా చేసేది, అవి కూడా శాంతం ఒక రకంగా బంధం కంప్లీట్ గా తెగిపోయినటువంటి పరిస్థితి. రోడ్డెక్కేసారు. ఆ కంటతడి ఒకటి శాపంలా తగిలింది. అంటే సైకలాజికల్ గా చెప్తే, అంటే ఆవిడ తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ పెట్టినప్పుడే ఇక్కడికి రాకుండా ఈయన ఏమన్నా కాంప్రమైజ్ చేసి ఉంటే బాగుండేదేమో, అలా పట్టించుకోకపోవడం, ఆమె పార్టీ మూసి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ తరపున రావడం, ఆ విషయంలో స్వయంకృత అపరాధం జగన్ది అని ఎంతవరకు అనుకోవచ్చు? ఖచ్చితంగా. అంటే తెలంగాణలో ఆమె కోరుకున్నది ఇతను చేస్తే ఇతని కెరీర్కి దెబ్బ అయిపోతుంది. ఎందుకంటే ఇతని ప్రాపర్టీస్ ఉన్న తెలంగాణలోనే కదా. అక్కడ ఆ అమ్మాయిని గనక హైలైట్ చేయడం అంటే ఏంటి, కేసీఆర్కి పోటీగా నిలబెట్టడం. ఇక్కడ ఈయన తన కేసీఆర్